హాయ్ అండి, అందరికీ నమస్తే. యాక్చువల్గా మనం జావాలు సగ్గుబియ్యం జావా, అలాగే రాగి జావా అలా తాగుతూ ఉంటాం కదండి. నేను ఈరోజు వెరైటీగా సగ్గుబియ్యం ఉంటాయి కండి, చిన్నవి సాబుదానా అంటారు. వీటితో జావ చేస్తున్నాను. చూడండి ఒకసారి ఏ విధంగా చేస్తున్నాను చెప్తున్నాను. యాక్చువల్గా నేను ఫస్ట్ వీటిని బాగా శుభ్రంగా కడిగి, అంటే ఎక్కువ ఏమీ అవసరం లేదండి, మన ఇంట్లో ఉన్న మెంబర్స్ని బట్టి నేను ఈ క్వాంటిటీలో తీసుకున్నాను. మీకు ఈ క్వాంటిటీ తీసుకొని శుభ్రంగా కడిగేసి కొంచెం వేడి నీళ్ళు వేసి కడిగి పక్కన పెడితే కొంచెం అవి మెత్తపడతాయి. దాంట్లో నీళ్లు పోసేసి స్టవ్ వెలిగించేస్తే అవి సగ్గుబియ్యం కాగుతూ ఉంటాయి కదండి. కాగుతూ ఉన్నప్పుడు నేను ఆల్రెడీ వీటిని మన రాగులు, జొన్నలు, సజ్జలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నేను వీటిని కడిగేసేసి ఆరబెట్టాను. ఐరన్ ప్యాన్ ఏదైతే ఉందో దాని మీద లైట్గా రోస్ట్ చేసి, సిమ్లో పెట్టి రోస్ట్ చేసి దీన్ని పౌడర్ చేశాను. అలాగే కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా వేసాను. వీటిని ఈ విధంగా చేసుకున్న పౌడర్ని అప్పుడప్పుడు మనం ఇలా ఏవైతే మనం జావలు కాసుకోవాలనుకుంటున్నామో, ఏదైనా టీ తాగాలి అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో, అది పడని వాళ్ళు, లేదంటే మన హెల్త్ ఇష్యూ పరంగా హెల్త్ కోసం వీటన్నిటి కోసం కూడా ఇది ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు కదా. అందుకని చెప్పి నేను ఏం చేశాను అంటే కొంచెం వాటర్ తీసుకొని ఆ వాటర్లో 2 స్పూన్స్, మీ ఎంతమందికి సరిపోతుంది అనేది మనకు ఆల్రెడీ తెలుసు కదండి. ఇలా స్పూన్స్ వేసుకొని వాటర్లో ఇలా కలిపేసేసి కొంతసేపు వాటిని అలాగే ఉంచాలి. ఇది జావ దగ్గర పడుతుంది అనుకున్నప్పుడు ఈ వేడి వీటిని తీసుకెళ్ళిపోయి ఇందులో పోసేసేసి కలిపేసేయడం అండి. నేను ఆల్రెడీ కలిపాను కాబట్టి మీకు చెప్తున్నాను. ఇలా కలుపుకుంటూ ఉంటే ఈ జావ దగ్గర పడుతుంది. మనం ఈ జావ ఎలా కాగిందా లేదా మనం తెలుసుకోవాలి అనుకుంటే, మీరు ఇలా టచ్ చేసినప్పుడు మనకి పిండిగా తగలకూడదు, మనకి ఇలా బంకలాగా గమ్మల్లే ఉంటుంది. దాంతో అది ఉడికినట్టుగా మనం చెప్పచ్చు. అయితే దీంట్లో ఇంకొంచెం మీరు యాడ్ చేసుకున్నప్పుడు తాగితే కొందరు ఏంటంటే మజ్జిగ అలాంటివి పోసుకొని తాగుతారు. నేను సగ్గుబియ్యం వేసాను కాబట్టి చెప్తున్నాను. దీంట్లో కొంతమంది మామూలుగా తాగుతారు, కొంతమంది ఏంటంటే సాల్ట్ వేసుకుంటారు. వాళ్ళ టేస్ట్ని బట్టి చిన్నపిల్లలకి షుగర్ వేస్తారు, లేదా మనం ఏదైతే జాగరి ఉందో బెల్లం ఉంది కదండి, ఎవరైనా వాళ్ళ ఇష్టం, తాటి బెల్లం కానీ ఏదైనా సరే, మామూలు బెల్లం కానీ ఆర్గానిక్ బెల్లం కానీ ఏదైనా వేసుకొని వాటిని తాగితే మాత్రం చాలా మంచిదండి. కాబట్టి మీకున్నటువంటి హెల్త్ కండిషన్స్ బట్టి మాత్రమే మీరు అది తాగండి. అలా తయారు చేసుకున్న తర్వాత వీటిని శుభ్రంగా ఇవ్వండి. సగ్గుబియ్యం చూసారా ఎంత బాగా కనిపిస్తున్నాయో. ఒకటే తాగలేదు కాబట్టి నేను అలా మిక్స్ చేశాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. దీంట్లో నేను ఏమి యాడ్ చేయలేదండి. కావాలంటే నేను బెల్లం కానీ వాళ్ళు తాగేదాన్ని బట్టి యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. లేదంటే ఇప్పుడు నేను దాంట్లో జాగరీ వేస్తాను, చూస్తుండండి. ఇవన్నీ నేను ఆర్గానిక్ బెల్లం ఏదైతే ఉందో దాన్ని తురిగాను. దీంట్లో యాడ్ చేస్తున్నాను జావలో. లైట్గా చాలండి, ఎక్కువేం అవసరం లేదు. మరీ తాగకపోతే అనుకోవచ్చు, మరీ తాగలేము కాబట్టి నేను కొంచెం లైట్గా వేసుకోండి. అసలు తాగలేని వాళ్ళు కొంచెం తాగగలుగుతాను అనుకున్న వాళ్ళు మరి వాళ్ళ ఎంత స్వీట్ తినగలుగుతారో దాన్ని బట్టి వేసుకోండి. పెద్దవాళ్ళు ఏంటి షుగర్ పేషెంట్స్ ఎక్కువ వాడరండి నాకు తెలిసి. అందుకని వాళ్ళు వేసేయనట్టుగా లైట్గా వేశారనుకోండి వాళ్ళు తాగొచ్చు. బెల్లం కాబట్టి వాళ్ళకి కూడా ఏమవ్వదు. ఆర్గానిక్ బెల్లం తీసుకోండి. చూసారండి, దీని మీద మీరు డ్రై ఫ్రూట్స్ కూడా ఏదైతే ఉందో అవి కూడా మీరు ఇందులో యాడ్ చేసుకోవచ్చు. ఇలాంటి తాగుతూ ఉంటే పిల్లలకి స్ట్రాంగ్నెస్ కూడా వస్తుందండి. అందుకని చెప్పి దీన్ని తయారు చేస్తున్నాను. సార్ మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు చెప్పండి. ఈరోజు నేను కేక్ కూడా తయారు చేశాను అండి, వితౌట్ ఓవెన్, చాక్లెట్ కేకు. బట్ దీన్ని మీకు చెప్పడం మర్చిపోయాను, నేను చూపించడం వీడియోని. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఈసారి కంపల్సరీ మీకు చూపిస్తాను. బాయ్ అండి, థ్యాంక్ యూ.